చూస్తే తెలుస్తుంది మరి ఇప్పుడు. ఇవాళ స్కూల్లో కనిపించకపోతే చాలా బాగా అనిపించింది. హే లిల్లీ, ఎలా ఉన్నావు? మీ అందరినీ చూశాను కదా, ఇప్పుడు చాలా బాగున్నాను. ఈరోజు స్కూల్కి రాలేదు కదా, అందుకని మేము నిన్ను చూడడానికి వచ్చాము. అయ్యో, నీకెందుకు ఇంత శ్రమ? నేను చూడు ఎలా ఉన్నాను నిద్రమత్తులో. ఏం కాదు లిల్లీ, చాలా క్యూట్గా ఉన్నావులే. నీకు బోర్ కొట్టకూడదు కదా లిల్లీ, అందుకని వచ్చాము. నీకు కొన్ని ఐటమ్స్ తెచ్చాము, కొంచెం నువ్వు బెటర్గా ఫీల్ అవుతావేమో అని. అయితే రండి మరి, మనము లివింగ్ రూమ్కి వెళ్దామా? ఇక్కడ చోటు సరిపోవట్లం లేదు కదా. అయితే ఓకే, మరి వెళ్దాము. నీకోసమని గెట్ వెల్ సూన్ పిజ్జా తెచ్చాము, ఫ్లవర్స్ తెచ్చాము, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తెచ్చాము. ఓహో, ఇవన్నీ ఎందుకని? ఇంకా గిటార్ కూడా తెచ్చాము లిల్లీ, పాటలు పాడుతూ నీకు టైం పాస్ చేపిస్తామని. ఓ థ్యాంక్ యూ లియో, మ్యాక్స్. అయితే తినుకుంటూ ఆడుకుందామా మనము? ఏ గేమ్ ఆడదాం లిల్లీ? గెస్ దట్ సౌండ్ ఆడదామా? ఆ గేమే ఆడదాము మ్యాక్స్. ఎందుకంటే గుర్తుందా, లాస్ట్ టైము ఆ సౌండ్ కనిపెట్టడానికి ఓహో లిల్లీ ఎంత టైం తీసుకున్నావో, కానీ లాస్ట్ వరకు కూడా గుర్తుపెట్టలేదు పోయావు. అయితే నేనే మరి స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఓకే ఓకే, అయితే ఓకే. ఓకే లిల్లీ, నువ్వే స్టార్ట్ చెయ్యి. ఎస్ లిల్లీ, నువ్వే స్టార్ట్ చెయ్యి. డక్ 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 డక్. ఇది ఏ సౌండ్ గుర్తుపట్టండి. నాకు తెలుసు బావా, నాకు వచ్చేసింది. ఓ లియో, నీకు తెలిసిపోయిందా అది ఏ యానిమల్? చెప్పాలా లిల్లీ? అది చికెన్ సౌండే కదా. లియో సూపర్ అసలు. ఇప్పుడు నేను ఇది యానిమల్ సౌండ్లా లేదు మ్యాక్స్. నీకు కోపం వచ్చినప్పుడు చేస్తావు చూడు, గో 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 అని, అలా ఉంది. ఏంటి ఇంత క్లియర్గా యానిమల్ సౌండ్ చేస్తే నీకు అలా అనిపించిందా లియో? లియోకే కాదు మ్యాక్స్, నాకు కూడా అది యానిమల్ సౌండ్ లాగే అనిపించలేదు. మ్యాక్స్ డోంట్ వరీ, నాకు మాత్రం అర్థమైంది అది ఏ యానిమల్ అని, కానీ నాకు కొంచెం డౌట్ అదేనా కాదా అని ఆలోచిస్తున్నాను మరి. ఏంటి నీకు అర్థమైందా లిల్లీ? చెప్పు ఏంటది చెప్పు. అమ్మయ్య లిల్లీ, అట్లీస్ట్ నీకన్నా అర్థమైంది. లేకపోతే లియో అన్నట్లు ఆ సౌండ్ కోపంలో వచ్చే సౌండ్ అనుకున్నారేమో అనుకున్నా నేను. అది డైనోసార్ కదా మ్యాక్స్? ఏంటది కోపం సౌండ్ అని ఎగతాళి చేశారా? మరి లిల్లీకి ఎలా అర్థమైంది? లాస్ట్ టైం నేను చెప్పలేదు అని అన్నారు లియో, కానీ ఇప్పుడు వాళ్ళు ఓడిపోయి నేను గెలిచాను. వావ్ లిల్లీ, మాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా ఇవాళ నువ్వు ఇలా హ్యాపీగా నవ్వుతూ ఉంటే. అవును లిల్లీ, నేను ఇలా హ్యాపీగా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. మళ్ళీ మా ఫ్రెండ్ నార్మల్ అయిపోయింది, మళ్ళీ రేపటి నుంచి నేను స్కూల్లో చూడొచ్చు అని. లిల్లీ గెలిచింది. అసలు నేను మీకే థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఇవాళ రావడము, నాతో ఆడటము, మంచి ఫుడ్ ఇవ్వడము నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఇంకా మరి మనం వెళ్దామా? టైం అవుతుంది. సరే లిల్లీ, ఇంకా నువ్వు విశ్రాంతి తీసుకో, మేము వెళ్తాము. అవును లిల్లీ, ఏదైనా కావాలంటే మాకు చెప్పు మరి. బాయ్ లిల్లీ, జాగ్రత్త మరి, సరేనా?
మంచిగా పడుకొని విశ్రాంతి తీసుకో. త్వరగా కోలుకో లిల్లీ, రేపు స్కూల్లో కలుద్దాం మరి. బాయ్ లిల్లీ, టేక్ కేర్. బాయ్ మ్యాక్స్, చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. బాయ్ లియో, బాయ్ ఆవా, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కలుస్తామే. బాయ్ మ్యాక్స్ అండ్ ఆవా, రేపు కలుస్తామే స్కూల్లో. బాయ్ లియో, మ్యాక్స్, నేను కూడా రేపు స్కూల్లో కలుస్తాను మిమ్మల్ని. నేను కూడా వెళ్తున్నాను ఇంకా మరి, రేపు కలుస్తాము.